హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ భార్గు నేను మీ ఈరోజు మకర రాశి ఉగాది ఫలితాలు చెప్పడానికి వచ్చాను. మకర రాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. సో వీళ్ళకి ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చులు బీభత్సంగా ఉన్నాయి. అలాగే వీళ్ళకి రాజపూజ్యం కూడా తక్కువగానే ఉంది, అవమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాడు. అండ్ గ్రహాల ప్రకారం చూస్తే వీళ్ళకి శని మీనంలో అంటే 3వ స్థానం ఉన్నాడు. ఏళ్ళ శని అయిపోయింది మొన్న 2025లో మార్చిలో. కాబట్టి శని 3వ స్థానం. ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తారో, ఏదైతే ఎఫర్ట్స్ పెడతారో వాటిలో శనికి రివార్డులు ఇస్తాడు. మామూలుగా ఏళ్ళ శని తర్వాత అందరూ అనుకునేది ఏంటంటే ఆ పెళ్ళి ఏదో శుభకార్యం చేస్తారని, కానీ అది నిజం కాదు. ఎందుకంటే శని అంతకుముందు మీ ఏళ్ళ శనిలో మీకు ఒక చీకటి లోకంలో తీసుకెళ్ళాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి ఫలితాలు రావట్లే. కానీ శని ఇప్పుడు 3వ స్థానంలో. అప్పుడు ఏదైతే ఏళ్ళ శనిలో మీరు ఏదైతే బీభత్సమైన విశ్వ ప్రయత్నాలు చేశారో దానికి ఇప్పుడు దమ్ము ధైర్యం ఉండేలా చేస్తారు, మొండి ధైర్యం ఇచ్చేలా ఇస్తారు ఇక్కడ ఏళ్ళ శని అయిపోయిన తర్వాత. అంటే ఇప్పుడు మీరు చాలా మొండి ధైర్యం ఉంటుంటాడు. జరగాల్సింది జరిగిపోయింది, చూసుకున్నాం, ఏదైతే అది చూసుకున్నాం అనే ఒక మొండి ధైర్యంలో ఉంటాడు. అని మీ మొండి ధైర్యాన్ని పెంచుతాడు. ప్రయత్నించు, 2సార్లు ఫెయిల్ అయిందా, 3వసారి ప్రయత్నించు, 4వసారి ప్రయత్నించు, నువ్వు సక్సెస్ అవుతావు అనే మొండి ధైర్యాన్ని శనిస్తాడు ఇక్కడ. అని మీరు కూడా అలానే ప్రయత్నం చేస్తారు. అంటే ఒకసారి మీకు ఖచ్చితంగా పని అవ్వదు, 2-3 సార్లు ఖచ్చితంగా ట్రై చేస్తేనే మీకు పనులు అవుతాయి ఈ ఎన్ఎస్ఎన్లో. అండ్ కమ్యూనికేషన్ ప్రకారం ఇక్కడ అంటే మీ కమ్యూనికేషన్ చాలామందికి నచ్చకపోవచ్చు. కమ్యూనికేషన్ మీరు చాలా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మన కమ్యూనికేషన్ అంతకుముందు ఈ లోపాలు ఉన్నాయి, మనం ఈ విధంగా డెవలప్ చేసుకోవాలి. సమాజంతో మంచి జరగాలంటే ఈ విధంగా మనం నడుచుకోవాలి అని మీరు కొత్తగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్చుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త స్కిల్స్ డెవలప్మెంట్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఎక్కువ షార్ట్ జర్నీస్ చేయడం కానీ, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయని చెప్పచ్చు. ఇక రాహు ప్రకారం చూసుకుంటే డిసెంబర్ దాకా రాహు డిసెంబర్ దాకా 2వ స్థానం ఉన్నాడు. 2వ స్థానం అంటే మీకు డబ్బు స్థానం. ఇక్కడ డబ్బు మీద చాలా ఇంట్రెస్ట్ పెరగద్ది. నాకు డబ్బు సంపాదించాల్సిందే, నీకు సంపాదించాలి, ఎలా ఉంటే సరిపోతుంది, నేను ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ డబ్బు రావాలి అనేది ఎక్కువ ప్రయత్నాలు చేయకుండా రావాలి, చాలా సులభంగా రావాలి బిట్ల వల్ల. సో అలాంటి ఇంట్రెస్ట్లు ఇస్తారు రాహు. ఎందుకంటే రాహు అంటే షార్ట్ కట్స్, ఎప్పుడు షార్ట్ కట్సే. సో 2వ స్థానం షార్ట్ కట్స్లో ఎలా డబ్బు సంపాదించాలి, సో అనే ఇంట్రెస్ట్ పెంచుతాడు ఇక్కడ. అండ్ ఫ్యామిలీ ప్రకారం ఇక్కడ రాహు ఎడవాడు క్రియేట్ చేస్తాడు. మీకు మీ ఫ్యామిలీకి పడకపోవచ్చు, మీరు చెప్పే మాటలు వేరుగా ఉండొచ్చు, మీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పే మాటలు వేరుగా ఉండొచ్చు. అనే సందర్భంలో మీరు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే రాహు ఒక మాయ, అబద్ధాలకు కారకుడు. మేబీ ఫ్యామిలీ మీకు అబద్ధాలు చెప్పి మేము మోసం చేయొచ్చు, లేదంటే మీరు ఫ్యామిలీని మోసం చేయొచ్చు, లేదంటే ఫ్యామిలీ మీకు సాంప్రదాయంగా పడకపోవచ్చు. సో దానివల్ల ఎడబాటు రావచ్చు, లేదా అంతకుముందు ఎప్పుడో గొడవలు కూడా ఇప్పుడు పెరగవచ్చు. రాహు 2వ స్థానం, కుటుంబంలో బీభత్సమైన గొడవలు పెంచవచ్చు. అని మీరు తినే ఫుడ్ ఐటమ్స్ చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే 2వ స్థానం మీరు తినే ఫుడ్. సో రాహు ఉన్న వల్ల ఏమవుతుంది, ఇక్కడ మీకు ఎలర్జీ అలాంటివి కలిగించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాహు అంటే పాయిజనస్, విషపూరితమైంది. సో ఎలర్జీస్ కానీ పాయిజనస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఫుడ్ ఎలర్జీస్, ఫుడ్ పాయిజనింగ్, ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి రాహు 2వ స్థానం వల్ల. అండ్ డిసెంబర్ తర్వాత నుంచి రాహు లగ్నంకి వెళ్తున్నారు. ఇక్కడ మీ సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ ఇస్తారు. అంటే మిమ్మల్ని ఒక మాయలో తీసుకెళ్తారు, మిమ్మల్ని ఒక భ్రాంతిలో తీసుకెళ్తారు. నువ్వు దీనికి అర్హుడివి, ఈ లక్ష్యం సాధించు, నేనెవరు ఆపలేడు అనే విధంగా చేస్తాడు. కానీ అది మాయ. మీకు ఏంటి, నేను ఇంకా ఎంత ట్రై చేస్తున్నాను, నాకు ఏదేదో తెలుస్తున్నాయి కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. సో రాహు లగ్నం మిగతా మీ వ్యక్తిత్వాన్ని అందరూ కించపరుస్తుంటాడు. వ్యక్తిత్వాన్ని అందరూ వింత మనిషిగా మారిపోయాడు, వెళ్ళి వింతగా చేస్తున్నాడు. సో ఏంది పర్సన్ ఎలా మారిపోయాడని మిగతా వాళ్ళందరికీ నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది మీ మీద. అండ్ కేతు ప్రకారం చూసుకుంటే కేతు 8వ స్థానం ఉన్నాడు. 8వ స్థానం అష్ట కష్టాలకు దూరం చేస్తాడు. అండ్ కేతు 8వ స్థానంలో ఉన్న వల్ల మీ జంట ఆస్తుల ప్రకారంగా అయితే ఇక్కడ ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ ఇవ్వడు. ఏదైతే మీ మనీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎయిట్ వాళ్ళు డబుల్ మీద ఇంట్రెస్ట్ పెట్టారనుకోండి, దాంట్లో ఇంట్రెస్ట్ ఇవ్వడు కేతు. అండ్ కేతు ఇక్కడ మంచి చేసేది ఏంటంటే స్పిరిచువల్ ప్రకారంగా చాలా మంచి చేస్తాడు. జాయింట్ యాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడు, కానీ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ బాగా ఇస్తాడు. జ్యోతిష్యం నేర్చుకోవాలి, లేదంటే దేవతల గురించి తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక ధోరణి, ఎక్కువ ప్రయాణాలు చేయాలి. సో వాటి మీద ఇంట్రెస్ట్ ఇస్తాడు కేతు. అండ్ కేతు ఇక్కడ మీకు చాలా రహస్య ప్రమాదాల నుంచి బయటపడేలా చేస్తారు. సడన్గా యాక్సిడెంట్ అవ్వాలనుకుంటే కేతు అక్కడ
మిమ్మల్ని కాపాడతారు ఎక్కువ ప్రమాదం జరగకుండా. ఎక్కువ అంటే తలతో తలకాడ తగలాల్సింది ఏదో కాలు కాడ వేలు కాడ తగిలి వెళ్ళిపోద్ది ఆ గాయం. సో అలాంటి ప్రమాదాల నుంచి మిమ్మల్ని కేతు బయటపడేస్తాడు. అండ్ కేతు ఇక్కడ ఒక చీకట్లో మీరు ప్రయాణం చేసినట్టు ఉంటుంది, మీకు అర్థం కాదు, తలకాయ లేని ప్రయాణం చేసినట్టు ఉంటుంది. అదే ఇక్కడ కేతు వల్ల వచ్చే ఇబ్బంది. అండ్ డిసెంబర్ 3 నుంచి కేతు 7వ స్థానానికి వెళ్తున్నాడు. రాహు లగ్నం ఉండడం వల్ల మీకు రకరకాల కోరికలు పెట్టుకుంటారని చెప్పాను, బేవచ్చమైన లక్ష్యాలు, గోల్స్ పెట్టుకుంటారు. కానీ 7వ స్థానం సమాజం మీకు ఎవరు సపోర్ట్ చేయడు. సో దానివల్ల నేను ఎంతో గోల్స్ పెట్టుకుంటున్నాను, నా ప్రకారంగా అంతా కరెక్ట్గానే ఉంది, కానీ సమాజం వల్లే నేను ఇక్కడ లాస్ అవుతున్నాను. సో సమాజం ఇలా చేస్తుంది, సమాజం ఇలాంటి వ్యక్తులతో నేను ఫ్రెండ్స్లో ఉన్నాను అని సమాజం విరక్తి కలగద్దు మీకు. వీళ్ళందరితో ఎందుకు కలవాలి, నేను విడిపోవాలి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి. సో సమాజం ప్రకారం విరక్తి కలగద్ది, వాళ్ళతో సమాజంలో వెళ్ళాలంటేనే మీకు అసహ్యం కలుగుతుంటుంది. సో అది డిసెంబర్ 3 నుంచి కేతు చేయబోతున్నాడు. గురువు ప్రకారంగా వస్తే గురువు మిథునంలో ఉన్నాడు, మకరం కదా 6వ స్థానం. మీకు ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఇస్తాడు, అప్పులు ఇస్తాడు, శత్రువులను పెంచుతాడు. అంటే శత్రువులు మీకన్నా ఈ ట్రైన్లో చాలా బలంగా ఉంటాడు. గురువు ఎక్కడున్నా మంచి చేస్తాడు, 6వ స్థానం శత్రువులకు మంచి చేస్తాడు. అండ్ మీకు అప్పులు వచ్చే ఛాన్స్ ఉంది, రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఆరోగ్య సమస్యలు లేక ఒబిసిటీ, షుగర్ కానీ, ఒబిసిటీ కానీ, లేదంటే కడుపు నొప్పులు కానీ, ఇవన్నీ ఏదైనా గురువు ఇక్కడ కలుగజేసే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత జూన్ 2 తర్వాత నుంచి గురువు 7వ స్థానానికి వెళ్తారు. ఇది చాలా మంచి ప్లేస్మెంట్. 7వ స్థానం గురువు ఉన్న వాళ్ళు ఎటువంటి వల్ల మీకు మంచి వ్యక్తులు పరిచయం అయ్యే ఛాన్స్ ఉంది. మంచి ఆధ్యాత్మిక వ్యక్తులు, జ్ఞానమైన వ్యక్తులు, లేదా సమాజంలో మంచి వ్యక్తులు, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులు, సో అందరూ మీకు బాగా పరిచయం అయ్యే ఛాన్స్ ఉంది 7వ స్థానం గురువు వల్ల. అంటే మీ జాతకంలో 7వ స్థానం వాళ్ళే పరిచయం అవుతారు అనుకోండి. గురువు 7వ స్థానం వల్ల వాళ్ళు పరిచయాలు అవుతారు. వాళ్ళ వల్ల మీకు లాభాలు జరుగుతాయి, మీకు జ్ఞానం పెరగద్ది, సమాజంలో మంచి పలుకుబడులు పెరుగుతాయి. అండ్ మీకు ఏదైతే పెళ్లి కాలంకి ఇక్కడ వివాహం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు. ఓకే, మీకు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మీకు వివాహ యోగాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు గురువు అష్టమ స్థానానికి వెళ్తాడు. ఇది రహస్య ఒప్పందాలకు సంబంధించింది, రహస్య ధనానికి సంబంధించింది. కానీ గురువు ఇక్కడ ఉన్న వాళ్ళు అష్ట కష్టాలు కలిగజేస్తారని చెప్తాడు. అంటే ఏలినాశని లేకున్నా కానీ వెళ్ళిపోయినా కానీ మీకు ఏలినాశనిలాగా అనిపిస్తుంది. జనవరి 24 వరకు మీ ఒక చీకట్లో పడిపోయాడు, మా జ్ఞానం పనిచేయట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, గురువు సరైన సపోర్ట్ లేదు. సో అందరి ప్రకారం వ్యతిరేకం కలిగిస్తూ ఉంటాడు జనవరి 24 వరకు. జనవరి 24 తర్వాత నుంచి మళ్ళీ గురువు 7వ స్థానానికి రావడం, మళ్ళీ సమాజం ప్రకారంగా అనుకూలం, అదే ఎటువంటి సహాయం దొరుకుతాయి. అంటే అండి తర్వాత మళ్ళీ కుంభరాశిలో కలుద్దాం.